వెయిట్. పాయింట్ ఏంటంటే నేను నాకు ఛాలెంజ్ ఇచ్చుకుంటున్నాను అనమాట. టు ఎర్న్ 1 lakh in 90 days బై డూయింగ్ ఫ్రీలాన్సింగ్ వర్క్ అనమాట. సో చాలా మందికి ఇది ఈజీ అనిపించవచ్చు 90 డేస్లో 1 lakh ఎర్న్ చేయడం. బట్ కమింగ్ టు మై సెల్ఫ్, నాకు ఇది అంత ఈజీగా కాదు ఇప్పటికైతే తెలియదు అనమాట. ఎందుకంటే నేను ఆ పాత్రలు ఎప్పుడు చేయలేదు అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అనమాట ఫ్రీలాన్సింగ్ వర్క్లో. అండ్ ఐఎమ్ ఏ స్టూడెంట్ కరెంట్లీ పర్సూయింగ్ బీటెక్ అనమాట. యాక్చువల్లీ ఈ ఛాలెంజ్ ఎందుకు చేస్తున్నా, ఎందుకంటే నేను అసలు బీటెక్ జాయిన్ అవ్వకముందు నుంచి స్కిల్స్ అనేవి నేర్చుకునేవాడిని. లైక్ బీటెక్ జాయిన్ అవ్వకముందు వీడియో ఎడిటింగ్ అని, నా ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో సి లాంగ్వేజ్ అని, సెకండ్ సెమిస్టర్లో C++ అని, అండ్ థర్డ్ సెమిస్టర్లో వెబ్ డెవలప్మెంట్ అని చెప్పి, పైథాన్ అని చెప్పి, అండ్ ఫోర్త్ సెమిస్టర్లో జావా అని చెప్పి. సో నాకు నా జర్నీ అంతా చూసుకుంటే నాకు అంతా నేర్చుకోవడమే సరిపోతుంది, మొత్తం అంతా నేర్చుకోవడమే ఉంటుంది అనమాట. నేను వాటిని నేర్చుకున్న నా స్కిల్స్ని ఎక్కడ ఇంప్రూవ్మెంట్ చేయలేదు, ఎక్కడా పెట్టలేదు, ఏం చేయలేదు. అండ్ నథింగ్, 0% నేను ఎండ్ చేసింది అనమాట. సో ఒక డెసిషన్ అయితే తీసుకున్నా, ఒక ఫ్రీలాన్సింగ్ ఏజెన్సీ అయితే ఓపెన్ చేద్దామని. ఎక్కడైతే నేను నాకున్న స్కిల్స్ అన్ని నేను ఒక సర్వీసెస్ కింద ప్రొవైడ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి డే 0 అనమాట. 90 డేస్లో నేను ఎప్పుడు చేస్తున్నది ఏదో చూద్దాం. సో ఫాలో చేసి పెట్టుకోమావా, మళ్ళీ నేను నీకు కనపడకపోవచ్చు.